అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం. ఖజానా శాఖకు కీలక ఆదేశాలంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగి ఆశించేది ఏమిటంటే నెల తిరిగేసరికి అంటే 1వ తేదీ రాగానే తమ మొబైల్‌కు సాలరీ క్రెడిటెడ్ అనే మెసేజ్ రావాలి. ఇది కేవలం ఒక మెసేజ్ మాత్రమే కాదు, ఆ ఉద్యోగి యొక్క ఆర్థిక భరోసాకు మరియు నెలవారీ ప్రణాళికలకు అత్యంత కీలకమైన ఆధారం. ముఖ్యంగా మన సమాజంలో తక్కువ వేతనాలతో ఎన్నో ఆశలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం జారీ చేసిన సరికొత్త మరియు కఠినమైన ఆదేశాల గురించి ఇప్పుడు మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. ఈ యొక్క కొత్త నిర్ణయం యొక్క ప్రధాన లక్ష్యం మరియు టార్గెట్ ఏమిటంటే ఎటువంటి అనవసరమైన కోతలు లేకుండా అత్యంత ఖచ్చితత్వంతో 1వ తేదీ నాటికి ప్రతి ఉద్యోగి బ్యాంకు ఖాతాలో వారి కష్టార్జితం నేరుగా జమ కావాలి. దీనివల్ల ఉద్యోగులకు ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు మరియు ఇతర నెలవారీ ఖర్చులను ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో చెల్లించుకునే వెసులుబాటు కలుగుతుంది. అయితే అసలు ప్రభుత్వం ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి గల బలమైన నేపథ్యం ఏమిటంటే, గత కొంతకాలంగా జీతాల చెల్లింపుల్లో పదే పదే జరుగుతున్నటువంటి జాప్యంపై ముఖ్యమంత్రి గారైతే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే అన్నమాట కారణము. సో, రాష్ట్ర ఖజానాలో నిధులు ఉన్నప్పటికీ కేవలం పరిపాలనాపరమైన లోపాల వల్ల ఉద్యోగుల యొక్క 10, 15 తేదీలకు జీతాల కోసం ఎదురు చూడటం అనేది ఆయనకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే దీనిపై ఆయన చాలా సీరియస్ అయ్యారు. సాధారణంగా జీతాలు లేట్ అవ్వడానికి ప్రధాన కారణాలను విశ్లేషించి చూస్తే, ఆయా కార్యాలయాల్లో బిల్లులను సకాలంలో ట్రెజరీకి పంపకపోవడం, అలాగే క్లరికల్ పొరపాట్లు మరియు సాఫ్ట్‌వేర్ పరంగా హెచ్చరికలు వచ్చేటటువంటి రకరకాల సాంకేతిక లోపాలు ఇందుకు ముఖ్య కారణంగా అయితే గుర్తించారు. ఈ చిన్న చిన్న కారణాల వల్ల వేలాది మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారనైతే ప్రభుత్వం గమనించింది. మరి ఈ యొక్క క్లిష్టమైన సమస్యను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతోంది? ఇందుకోసం ప్రభుత్వం ఇప్పుడు ఒక పకడ్బందీ టైమ్ టేబుల్‌ను లేదా ఒక నిర్దిష్టమైన షెడ్యూల్‌ను రూపొందించింది. అంటే ఏ తేదీ నాటికి బిల్లులు సిద్ధం చేయాలి, ఏ రోజున వాటి ఉన్నతాధికారుల ఆమోదానికి పంపాలి, మరియు ఏ రోజున ట్రెజరీకి చేరాలి అనే అంశంపై ప్రతి శాఖకు స్పష్టమైన గడువులను నిర్ణయించారు. ఆర్థిక లావాదేవీలు మరియు చెల్లింపులు మరింత వేగంగా, పారదర్శకంగా జరగడానికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కార్పొరేషన్లు మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థలను ప్రభుత్వం ఇప్పుడు ఈ-కుబేర్ అనేటటువంటి అత్యాధునిక బ్యాంకింగ్ విధానంలోకి మారుస్తోంది. ఈ విధానం ద్వారా పేమెంట్స్ అన్నీ కూడా నేరుగా ఆర్‌బీఐ ద్వారా జరగటం వల్ల మధ్యలో ఎటువంటి అడ్డంకులు ఉండవు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచేటటువంటి వివిధ పథకాల కింద పనిచేసే ఉద్యోగుల బిల్లుల ప్రాసెస్ మరింత సులభతరం చేయడానికి ఎస్ఎన్ఏ స్పార్చ్ అని చెప్పేసి ఈ యొక్క ప్రత్యేక మోడ్యూల్‌ని కూడా మన ట్రెజరీ వ్యవస్థకైతే అనుసంధానం చేశారు. మరి దీనివల్ల కేంద్రం మరియు రాష్ట్ర నిధుల మధ్య సమన్వయం కుదిరి ఆ పథకాల ఉద్యోగులకు కూడా ఎటువంటి జాప్యం లేకుండా జీతాలైతే అందుతాయి. అయితే గతంలో బిల్లులు ఆమోదంలో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓస్ అధికారాలు పరిమితంగా ఉండటం వల్ల ఫైళ్ళనేవి ఆగిపోయేవి. ఇప్పుడు ఆ అడ్డంకిని తొలగిస్తూ జీతాలు లేట్ అవ్వకుండా ఉండేందుకు డీడీఓల అధికారిక పరిధిని మరియు బాధ్యతలను ప్రభుత్వం గణనీయంగా పెంచింది. కార్యాలయాల్లో ఒకవేళ ప్రధాన గెజిటెడ్ ఆఫీసర్ సెలవులో ఉన్నా లేదా అందుబాటులో లేకపోయినా ఆ నెపంతో జీతాల బిల్లులు ఆగకూడదని ప్రభుత్వం ప్లాన్ బిని కూడా సిద్ధం చేసింది. ఆ యొక్క సమయంలో సంతకం చేసే బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే దానిపై ముందుగా ఒక క్లియర్ హైరార్కీని సెట్ చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ యొక్క కొత్త నిబంధనలతో పాటు అధికారులకు ఒక కఠినమైన హెచ్చరిక కూడా జారీ చేయబడింది. ఒకవేళ ఏ అధికారి నిర్లక్ష్యం వల్లైనా జీతాల చెల్లింపులో ఒక్కరోజు ఆలస్యం జరిగినా సదరు అధికారిపై కఠినమైన క్రమశిక్ష చర్యలైతే తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేసింది. ఇది అధికారులతో బాధ్యతాయుతమైన పనితీరును పెంచుతుంది. ఈ కొత్త వ్యవస్థ మరియు కఠినమైన రూల్స్ అన్ని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను ఆర్థిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ గారికి అప్పగించారు. ఆయన అన్ని శాఖల మధ్య సమన్వయకర్తగా ఉంటూ ప్రతి నెల
జీతాల సైకిళ్లను స్వయంగా మానిటర్ చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క సంచలన మరియు కఠినమైన నిర్ణయాలు కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను, కష్టాలను శాశ్వతంగా తొలగిస్తాయని అందరూ ఆశిస్తున్నారు. ఈ కొత్త విధానం వల్ల ఉద్యోగుల్లో పని పట్ల నమ్మకం, నిబద్ధత పెరుగుతాయని మరియు ఒక నియామకాలు ఈ రూల్స్ ఎంతవరకు సఫలమవుతాయో తెలుసుకోవాలంటే మనం మరికొంతకాలం వేచి చూడాల్సిందే. సో, ఈ విధంగా దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మీరు ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.